హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ బలంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మ్యారేజ్ లైఫ్ బలంగా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరు ఆలోచనలు, అభిరుచులన్నీ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరిలో ఒకరికి ఇంట్లో ఉండటం ఇష్టం కావచ్చు, ఇంకొకరికి బయట తిరగడానికి బాగా ఇష్టం కావచ్చు, ఒకరికి ఎప్పుడు పని చేయడం ఇష్టమైతే ఇంకొకరికి ఆటలాడటం ఇష్టం కావచ్చు. ఒకరు సంపాదనలో మెరుగ్గా ఉంటే మరొకరు పొదుపులో నిపుణులు కావచ్చు. అయితే ఇలా ఎన్ని అంశాల్లో పరస్పరం భిన్నంగా ఉండొచ్చు కదా. తమ భవిష్యత్తు విషయంలో మాత్రం దంపతులు ఇద్దరూ ఒకే రకమైన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అప్పుడు వారి దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. ఇది నిజమే కదా. దానంతో మనసుకు హాయి. దానం చేయడం వల్ల పేదలుగా మారిన వారు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అసలు మీ దగ్గర ఉన్న సంపదలో ఎంతో కొంత భాగాన్ని నిరుపేదలకు ఇవ్వండి. విపత్తుల సమయంలో విరాళాల రూపంలో అపన్న హస్తం అందించండి. అవసరంలో ఉన్న మీ స్నేహితులకు బహుమతులు అందించడం ద్వారా చేయూత అందించండి. ఇవ్వడంలో ఆత్మసంతృప్తి ఉంటుంది. దానివల్ల మీ మనసు హాయిగా ఉంటుంది. అల్పాహారం దాకా ఫోన్ చూడకండి. ఈ రోజుల్లో అందరూ నిద్ర లేస్తూనే సెల్ ఫోన్లు చేతుల్లో తీసుకుంటున్నారు కదా. మీలో ఎంతమంది ఉన్నారు అలా? వాట్సాప్ అని, నెక్స్ట్ ఇతర సోషల్ మీడియాలని ఖాతాలు వచ్చిన మెసేజ్లను చూసుకుంటూ ఉంటారు కదా. అప్పుడే తెరిచిన కళ్ళపై నీలకాంతి ప్రశంసిస్తుండగా తమ చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో ఆతృతగా తెలుసుకుంటారు. దానివల్ల కనీసం పడక మీద నుంచి దిగకుండానే ఆందోళన సంతృప్తిని లోనవుతారు కదా. లోనయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో అలాగే జరుగుతుంది. ఈ పరిస్థితి మారాలంటే అల్పాహారం చేసేదాకా, అంటే టిఫిన్ చేసే వరకు చూడకుండా, సెల్ ఫోన్ని చూడకుండా ఉంటే, సొంత పనులపై దృష్టి పెడితే చాలా మంచిది. కోపాన్ని మిత్రుల్లా చూడండి. మీకు కోపం వచ్చినప్పుడు తన కోపమే తన శత్రువు అన్నట్టు నిజమే కదా. ఎందుకంటే కోపం వల్ల చాలా నష్టాలు, చాలా అనర్థాలు ఉన్నాయి. అయితే మన ఆలోచన విధానం మెరుగుపడితే కోపాన్ని మిత్రుల్లా చూడొచ్చు, అంటే ఫ్రెండ్లా చూడొచ్చు. జీవితంలో సానుకూల మార్పులను ఇంధనంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇకపై మీకు కోపం వచ్చినప్పుడల్లా ఇలా చేయండి. దాన్ని నియంత్రించుకుంటకు ఇతరులతో మాట్లాడండి. మీ ఆగ్రహాన్ని, అంటే కోపాన్ని కారణం ఏంటో వివరించండి. కోపం వస్తే ఇంటిని శుభ్రం చేసుకోవడమే, మీకు ఇష్టమైన ఆట ఆడటమే, బొమ్మలు గీయడం అలాంటి అలవాటు చేసుకోండి. కోపానికి ఉన్న శక్తికి మీకు అనుకూలంగా మలుచుకోండి. అదేంటో తెలుసుకోండి. మీపై మీరు విశ్వాసం ఉంచండి. జీవితంలో విజయవంతం కావాలంటే అన్నిటికంటే ముందు మీపై మీరు విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఈ విశ్వమంతా కలిసి మీ విజయం కోసం ప్రణాళిక రచించినా మీపై మీకు నమ్మకం లేకపోతే దాన్ని ఎప్పటికీ అందుకోలేరు. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం మానేయాలి. వర్తమానంలో దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యాన్ని సాధన దిశగా ముందడుగు వేయండి. ఉత్తమ ఆరోగ్య బీమా ప్లాన్లు ఇవే. ప్రస్తుతం మార్కెట్లో ఆరోగ్య బీమా ప్లాన్లని విరివిరిగా అందుబాటులో ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఉత్తమమైన ఆరోగ్య బీమా ప్రణాళిక ఏంటో తెలుసా? ఉదయం శరీరంపై సూర్యకాంతి ప్రసరిస్తుండగా నడవడం, తరచూ వ్యాయామం చేయడం, మెరుగైన ఆహార నియమాలను పాటించడం, ప్రశాంతమైన బంధాలని ఏర్పరచుకోవటం. ఇవే మీ బంధాన్ని బలంగా నిలబెట్టిస్తాయి. కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోకండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైన మత్తు పదార్థం ఏంటో తెలుసా? కంఫర్ట్ జోన్. అది చాలా త్వరగా మిమ్మల్ని బానిసగా మార్చుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కంఫర్ట్ జోన్లో ఉండాలనే కోరుకుంటారు. ఎలా అంటే కష్టపడకుండా సాధించాలి, ఇలా ఆన్లైన్ అని ఏదేదో కూర్చొని సంపాదించాలని ఇప్పుడు ఉన్న యువత అదే కోరుకుంటున్నారు. కానీ అది మిమ్మల్ని చాలా త్వరగా బానిసగా మార్చుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ కలలను మీ నుంచి దూరం చేస్తుంది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోతే జీవితంలో ఎదగలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరిని వదిలేయాలి, ఎవరితో ఉండాలి అనేది. కొంతమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా వేదనకు గురి చేస్తూ ఉంటారు. వారి సర్వస్వం అని మనం భావించిన వారు మాత్రం స్వప్రయోజనాల కోసం మనల్ని గాలికి వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారి నుంచి దూరం జరగండి. ఇప్పుడైనా మేల్కోండి. ఇంకొందరు మాత్రం మనం పట్టించుకోకపోయినా మనల్నే అంటిపెట్టుకొని ఉంటారు.
వారి విషయంలో మనం చేసే తప్పులను ఎప్పటికప్పుడు మన్నిస్తూ ఉంటారు. మన పెదవులపై చిరునవ్వులు పూయించాలని నిరంతరం తాపత్రయపడుతూ ఉంటారు. మన ప్రయోజనాలను వారి ప్రయోజనాలుగా భావిస్తారు. అలాంటి వారిని ఎప్పటికీ దూరం చేసుకోకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి క్షణం అమూల్యమే. మన జీవితంలో ఒక్కొక్క క్షణం ఒక్కొక్క అమూల్యమే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి క్షణం అమూల్యమే. రెప్పపాటు ఆలస్యంతో ఎన్నో ప్రయోజనాలను కోల్పోయే ముప్పుంటుంది. ఉదాహరణకు గుర్రపు పందాలను తీసుకోండి. ప్రథమ స్థానంలో నిలిచిన గుర్రానికి 20 లక్షలను బహుమతిగా ఇస్తే, ద్వితీయ స్థానంలో అంటే రెండో స్థానంలో నిలిచిన దానికి 5 లక్షలు ఇస్తారనుకుందాం. అంటే ప్రతిఫలంలో తేడా 50% కదా. మొదటి స్థానంలో గెలిచిన అశ్వం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే, రెండో స్థానంలో నిలిచిన గుర్రం గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిందని కాదు దాని అర్థం. వాటి వేగంలో తేడా చాలా స్వల్పం, ప్రతిఫలంలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుంది. క్షణం ఆలస్యంతో ఎంతగా నష్టపోతామో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. డబ్బు మిమ్మల్ని మెరుగుపరచాలి అనుకుంటే డబ్బు ఒక సాధనం. మీ కుటుంబానికి, ఈ ప్రపంచానికి ఎంతో మంచి చేయడానికి అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సంపాదనను పెంచుకోవాలని కోరుకోవడం ఎంత మాత్రం తప్పు లేదు. ఎందుకంటే సంపాదన ఉంటేనే ఈ లోకంలో అన్నిటినీ మనం కొనగలుగుతాం, జీవించగలుగుతాం కాబట్టి. అయితే డబ్బు చేతిలో బందీగా మాత్రం మారకండి. డబ్బు ఉంది అని మనం సరదాలకి అది అని చాలామంది చాలా రకాలుగా వాడుకుంటారు. కానీ మిమ్మల్ని మీరు మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడంలో డబ్బు ఎలా ఉపయోగపడగలదు అన్న విషయంపై దృష్టి పెట్టండి. ఇతరుల చేతుల్లో పావుల్లా మారకండి. మీ లక్ష్యాలు, ప్రాధాన్యాలను సరిగ్గా నిర్ణయించుకోండి. వాటి కోసం మీ సమయాన్ని, పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించుకోండి. లేదంటే ఇతరులు వారి లక్ష్యాలను అందుకునేందుకు మిమ్మల్ని పావులాగా వాడుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ సమయాన్ని, శక్తి సామర్థ్యాలను వారికి అనుకూలంగా మార్చుకుంటారు. అప్పుడు మీ జీవితం అర్ధరహితంగా మారిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ సమపాళ్లలో ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండకుండా మీ బ్యాంకు ఖాతాల్లో లెక్కకు మిక్కిలి డబ్బును కలిగి ఉండటంలో అర్థం లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జీవితంలో ఏ విజయాన్ని అందుకోలేకపోతే పెద్ద లోటే. డబ్బు, ఆరోగ్యం, విజయాలు అన్నీ సమానంలో ఉండాలి. వాటి మధ్య సమతుల్యత పాటించినప్పుడే జీవితం సార్థకమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నిజమే కదా. చాలామంది తమకున్న చిన్న చిన్న సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటారు. తమకే అన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు. మహాభారతంలో కర్ణుడి కష్టాలతో పోలిస్తే మీ కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. అది మీకు తెలుసు. ఏ మనిషి జీవితం కూడా పూల బాటలా ఉండదు. ప్రతి మనిషికి ముళ్ళ బాట ఎదురవుతూనే ఉంటుంది. ఆ ముళ్ళ బాటను దాటితేనే పూల బాట ఎదురవుతుంది. ముళ్ళ బాటను పూల బాటగా మార్చుకునే శక్తి కూడా దేవుడు మనకే ఇస్తాడు. కానీ కొంతమంది చిన్న సమస్యలు రాగానే తమకే ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వస్తున్నాయని తెగ బాధపడిపోతూ ఉంటారు. ఆ బాధలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ మీద నిందలు మోపి తమ తప్పు లేదని, ఈ కష్టాలకు ఎదుటివారే కారణమని చెబుతూ ఉంటారు. మీకే కాదు, ప్రపంచంలోని ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం ఉంటుంది. అంతెందుకు, మహాభారతంలో ముఖ్యమైన పాత్రల్లో కర్ణుడు ఒకటి. పుట్టుక నుంచి అతను సమస్యలను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. ఆయన కష్టాలను తెలుసుకుంటే వాటి ముందు మీ కష్టాలు పెద్దవిగా అనిపించవు. హిందువులకు పరమ పవిత్ర గ్రంథం మహాభారతం. మహాభారతంలో కర్ణుడు పాత్ర ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే. అతను తన జీవితంలో ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకెళ్ళాడు. కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు, దాన్ని ఆస్వాదించాడు. కర్ణుడు నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఏ కష్టం వచ్చినా ఓర్పుగా ఎదుర్కొనేదే కర్ణుడి జీవితం మనకు చెప్తుంది. కుంతి పెళ్లి కాకముందే ఊహించని విధంగా కర్ణుడికి జన్మనిచ్చింది. సమాజానికి భయపడి ఆ చంటి బిడ్డను గంగపాలు చేసింది. పుట్టుకతోనే తల్లిని కోల్పోయాడు కర్ణుడు. ఆ తర్వాత అతిథునికి దొరికి క్షత్రియుడైన కూడా సాధారణ వ్యక్తిలా పెరిగాడు. తనకెంతో ఇష్టమైన
విద్యను కూడా నేర్చుకోవడానికి అర్హత లేదని మాటలు పడ్డాడు. జీవితాంతం అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. సూర్యపుత్రుడై ఉండి కూడా కర్ణుడు సాధారణ వ్యక్తిగా జీవించాల్సి వచ్చింది. బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడు దగ్గరికి వెళ్ళిన కర్ణుడికి అక్కడ కూడా అవమానమే ఎదురైంది. కర్ణుడు తన తొడ మీద నిద్రపోతున్న గురునికి నిద్ర భంగం కలగకూడదని తన తొడను గాయం తగిలి రక్తం కారుతున్నా అలాగే కూర్చున్నాడు. కానీ చివరికి పరశురాముడి ఆగ్రహానికి గురయ్యాడు. తను నేర్చుకున్న బ్రహ్మాస్త్రం తన మరణ సమయంలో ఉపయోగపడిందని శాపాన్ని తీసుకున్నాడు. బ్రహ్మాస్త్రం నేర్చుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. కర్ణుడు ఒక బ్రాహ్మణుని దగ్గర అస్త్రాభ్యాసం కోసం చేరాడు. అక్కడ అజాగ్రత్త వల్ల దూడను చంపాడు. దీనివల్ల మళ్ళీ శాపానికి గురయ్యాడు. యుద్ధ సమయంలో కర్ణుడి రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతక పరిస్థితిని చేరుకుంటాడని ఆ బ్రాహ్మణుడు శపించాడు. మళ్ళీ అక్కడి నుంచి కూడా తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు కర్ణుడు. కుంతి తన తల్లి అని తెలిసిన కర్ణుడు ఆమెను అమ్మ అని పిలవలేకపోయాడు. తల్లి ప్రేమను పొందలేకపోయాడు. సొంత అన్నదమ్ములతోనే పోరాల్సి వచ్చింది. తనకు ఎలాంటి ఉపయోగం లేకపోయిన యుద్ధంలో స్నేహం కోసం దుర్యోధనుడు పక్కన ఉండి ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి చోట కర్ణుడికి జీవితంలో అవమానాలు, అపజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కూడా ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చాడు. ఈ వివరంగా చెప్పుకుంటే కర్ణుడు అపజయాలు, అవమానాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి ముందు మీ కష్టాలు చాలా తేలికపాటిగా అనిపిస్తాయి. కాబట్టి సమస్యలు, కష్టాలు నాకే వస్తాయని పదే పదే అనుకోకుండా వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించండి. సమస్యల్ని స్వీకరించడం మొదలు పెడితే అవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కొన్నాళ్ళకి అవి సమస్యలుగా కూడా అనిపించవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.